హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందామండి. ఎందుకంటే మనం మాట్లాడుకునేవన్నీ ముఖ్యమైన విషయాలే. అందుకే ముఖ్యమైన విషయం అంటుంది ఏంటా అని అనుకోవద్దు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మన చిన్నతనానికి వెళ్ళిపోవాలండి. నా ఉద్దేశం అయితే అదే. ఎందుకంటే అంటారా, మా చిన్నప్పుడండి రాత్రి కరెక్ట్‌గా అంటే రాత్రిపూట ఎలా ఉండాలి, పొద్దున్న ఎలా ఉండాలి, అసలు మన జీవిత విధానం ఎలాగా అనేది నాకొచ్చిన ఆలోచన మీతో పంచుకుంటానండి. ఆహ్, రాత్రిపూట అండి కరెక్ట్‌గా 9కి పడుకుండిపోయేవాళ్ళం మా ఊళ్ళో. అప్పుడు మాకు టీవీలు లేవండి. మా ఇంట్లో అస్సలు టీవీ లేదనమాట. ఎప్పుడో ఒకళ్ళ ఇంట్లో ఉండేది. ఆదివారం పాటలకి, సినిమా వచ్చేది. దానికి వాళ్ళు పిలిస్తే ఎళ్లి కూర్చొని చూసొచ్చేవాళ్ళం అనమాట. మా ఇంట్లో టీవీ అయితే లేదు. ఎప్పుడన్నా సినిమాకెళ్ళాలనిపిస్తే మా నాన్నగారు తీసుకెళ్ళేవారు, వెళ్ళేవాళ్ళమండి. 9కి ఖచ్చితంగా పడుకుండిపోయేవాళ్ళం. మళ్ళీ ఉదయాన్నే 6కి అంటే నేను కొంచెం బద్ధకించేదాన్నండి. నాన్నగారు ఆళ్ళు 5కే లేచిపోయేవారు. గార్డెన్ ఉండేదనమాట. బోలెడు మొక్కలు పెంచేవారండి. ఏ కూరగాయ గూడా కొనుక్కునేవాళ్ళం కాదు. ఇంట్లో పండించినవే తినేవాళ్ళం. 750 గజాల స్థలం అండి. అందులో ఒక 3 గదులు పెంకుటిల్లు మాత్రమే మాకుండేది. మిగతా అంతా నాన్నగారు కూరగాయలు అన్ని రకాలండి. ఇప్పుడొచ్చే రకాల కూరగాయలు కూడా అప్పట్లో పండించేవారనమాట. అందుకని ఇంట్లోనే ఏ కూరగాయ కొనేవాళ్ళం కాదండి. అన్నీ ఇంట్లోవే తినేవాళ్ళం. ఆ రోజు ఆయనకేది తినాలనిపిస్తే అదెళ్లి కోసుకొచ్చేవారనమాట మా నాన్నగారు. అలా అండి పొద్దున్నే లేచిపోయేవాళ్ళు. వాళ్ళు ముందే లేచేవాళ్ళు. నన్ను మాత్రం 6 అయ్యేసరికి లేపేసేవారండి. 6 లోపలే లేవాలమ్మా ఊరి బద్ధకాలన్నీ వచ్చి మీద పడతాయని అనేవారనమాట. సూర్యోదయానికి ముందే మనం లేవాలని లేపేసేవారు మా నాన్నగారు. ఏం చేసేవారు రేడియోలో సుప్రభాతం వస్తే అది పెట్టేసేవారండి. లేచిపోయేదాన్ననమాట. అదే విధానం మనం ఇప్పుడు చేసామనుకోండి, మన ఆరోగ్యంగా ఉంటాం. అది నేను చెప్పబోయేదనమాట. పల్లెటూళ్ళలో చూడండి పూర్వం అయితే అసలు వెలుతురు తగ్గగానే అప్పట్లో కరెంట్ అది లేదండి మా చిన్నప్పుడు కొన్ని ఊళ్ళల్లో. ఆ కరెంట్ లేని రోజుల్లో పెందలాడే అనమాట. వెలుతురు తగ్గగానే దీపం బుడ్లవి వెలిగించేసుకొని భోజనాలు చేసి పడుకుండిపోయేవారండి. ఆ ఆరు బయట నులక మంచాలేసుకొని పడుకోవడం, ఏదైనా నవారు మంచాలుంటే బయటికి పట్టి పడుకోవడం అలా చేసేవారనమాట. చక్కగా కాసేపు కబుర్లు చెప్పుకొని పడుకుండేవారు. తర్వాత డాబా మీదకెళ్ళి డాబాలో ఉన్నోళ్ళైతే అండి డాబా మీదకెళ్ళి కూడా పడుకుండేవారు. ఆ డాబా ఇళ్లలో కరెంట్లు ఉండేవిలెండి. ఉన్నా కూడా వేసవికాలం అప్పుడు చక్కగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ పక్కలేసేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. అప్పుడు ఇంతంత దోమలవి ఇంత ఘోరంగా లేవులెండి. ఇంత పొల్యూషన్ లేదు అప్పట్లో. అలా ఉండేవారండి. అలా పెందలాడే పడుకుని, పెందలాడే లేస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. అది చెప్పడం కోసమే నేను ఈ ఇంట్రొడక్షన్ అంతా చెప్పాననమాట. పూర్వం పద్ధతులు చెప్పవలసొచ్చింది. అలాగే అండి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ వయసుకొచ్చామే మనకి ప్లానింగ్ ఏంటి? ఈవిడ ఇలా చెప్తుందేంటి అనుకోవద్దండి. ముందు రోజే మనం ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు రాత్రి వంట అవ్వగానే స్టవ్ ఎలా తుడిచేసుకొని, నీట్ చేసేసుకొని పొద్దున్నకి మనం వంటింట్లోకొచ్చి కాఫీ పెట్టుకోవాలంటే ఫ్రెష్‌గా కనపడాలి అనేటట్టు చేసుకుంటాము. అలాగేనండి నైట్ టైమే మనం పొద్దున్న ఏం కూరలొండాలి? అవన్నీ కూరగాయలవి మనం ముందే అనేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్‌లో ఎలాగో ఉంటాయి కూరగాయలు. ఇప్పుడు అందరికీ ఫ్రిడ్జ్‌లోనే ఉంటున్నాయి కదా! దొడ్లో పండితే ఓకే అండి. అయితే వృద్ధాప్యం వచ్చాక ఈ ఫ్రిడ్జ్‌లో కూరగాయల బదులు ఏ చిన్న స్థలం ఉన్నా, లేదు ఒక 10 కుండీలు పెట్టుకుంటే మనకు కావాల్సిన కూరగాయలు పండుతాయండి. ఒక తొట్టిలో ఆకుకూరలు, అదే ఒక తొట్టిలో తోటకూర, ఒక తొట్టిలో ఆహ్, పాలకూర అలాగా ఒక 4 ప్లాస్టిక్ డబ్బాలు చూడండి మన ఇంట్లో పడేసే ఉంటాయి చూసారా? ఒక్కోసారి ప్లాస్టిక్ డబ్బాలు వాడి వాడి పడేస్తాం కదా! అలాంటివైనా పర్వాలేదండి. వాటిల్లో అయినా సరే ఒక్కో డబ్బాలో ఒక్కోటి. ఏదో ఇంట్లో ఉన్న మట్టే, ఆ చుట్టుపక్కల ఉన్న మట్టేసుకోవచ్చు. లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి గార్డెన్‌కెళ్ళి నర్సరీకెళ్ళి కొని తెచ్చుకొని పెంచుకున్నా ఓకే అండి. అవి మనం చేసుకోవచ్చండి. ఈ వయసులో మొక్కలు పెంచటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. యాక్చువల్‌గా అండి ఈరోజు ఇంట్లో మొక్కలు పెంచుకునే డే అటండి ఇవాళ. మొక్కలు పెంచుకునేడానికి ఒక రోజు పెట్టారనమాట. చూసారా వ్యవసాయ దినోత్సవం, వృద్ధుల దినోత్సవం, తల్లుల దినోత్సవం ఇలా పెడుతున్నారు కదా! అలా ఒక మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఈ రోజనమాటండి. ఒక పండగలాగనుకోండి. అలా అండి వృద్ధులు కూడా మొక్కలు పెంచుకోవచ్చండి. చాలా ఎక్సర్సైజ్ అవుతుంది దానివల్ల. మనం పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంటండి చాలు. మొక్కల్లో చేస్తే మన ఇంటికి కావాల్సిన కూరగాయలు మనం పండించుకోవచ్చండి. స్థలం ఉంటే స్థలంలో పెట్టుకోండి. లేదనుకోండి ఓ 10 కుండీలు పెట్టుకుంటే చాలండి. ఒక వంగ మొక్క నేను ఇవాళ ఆదిలక్ష్మి గారి గార్డెన్ వీడియో చూశాననమాట. ఒక వంగ మొక్క 3 సంవత్సరాల నుంచి కాస్తుందటండి ఆవిడకి. అంటే దానికి తగ్గవన్నీ మనం చేసుకోవాలి. చేసుకుంటేనే వస్తాయి. అలాంటి కూరగాయలు పెంచుకోవచ్చు. మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. వేరే వ్యాపకం ఉండదు. చక్కగా మనకి అంటే మనసు పాడవదండి. కొంచెం పెద్ద వయసొచ్చిన తర్వాత మనసు కూడా కొంచెం
గందరగోళం అవుతూ ఉంటుంది ఏవో కొన్ని కారణాల వల్ల. అలా అవ్వకుండా మనకి నచ్చిన హాబీలు చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా చెప్పాను కొన్ని కొన్ని. కానీ మొక్కలు పెంచుకోవచ్చండి. పెంచుకుంటే ఇంట్లోకి కావాల్సినవి మనకసలు ఆర్గానిక్‌గా అనమాట. ఏ మందులు చల్లని కూరగాయలు పెంచుకోవచ్చండి. మనం అనుకోవచ్చు బజార్‌లో దొరుకుతున్నాయి తెచ్చుకుంటాం కదా అని. కానీ పండించుకున్నది ఒక్క కూరగాయ అయినా తిని చూడండి. ఆనందం, ఆరోగ్యం గూడా మన సొంతం అవుతుంది. అట్లా. అంటే టైం ఉంటే ముందే ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, పొద్దున్నే లేచి మనం కాఫీ తాగిన తర్వాత బ్రష్ చేసుకొని కాఫీ తాగేస్తాం కదా! నేనైతే అండి కాఫీ తాగినప్పుడు అరగంట కూర్చుంటానండి ఖచ్చితంగా. నాకు నేను టైం స్పెండ్ చేసుకుంటాననమాట. కాఫీ రిలాక్సింగ్‌గా తాగుతాను. చాలా ఇష్టం నాకు కాఫీ అంటే. హాయిగా అండి కాఫీ తాగేసిన తర్వాత, అప్పుడు మనం పనులు మొదలుపెట్టుకుంటాం గదా! ఈలోపు వాకింగ్ ఇష్టం ఉన్నోళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు. మెడిటేషన్ ఇష్టం ఉన్నోళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. అది వాళ్ళ వాళ్ళ టైమింగ్స్‌ని బట్టి ఉంటుందనుకోండి. ఆ కాఫీ తాగిన తర్వాత, ఆ రోజు కూరగాయలు ఏమున్నాయన్నది తీసి బయట పెట్టుకోవడమో, లేతే బజార్ నుంచి తెచ్చినవి అక్కడ పెట్టుకోవడమో రెడీగా పెట్టుకుంటే, టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత అవి కోసుకోవడం మొదలుపెట్టుకోవచ్చు. మనం స్నానం చేసి చక్కగా కాఫీ మాత్రం నేను స్నానం చేయకముందే తాగేస్తానండి. టిఫిన్ అయితే స్నానం చేశాక తింటాను. అట్లా టిఫిన్ తయారు చేసుకొని, స్నానం చేసొచ్చి టిఫిన్ తయారు చేసుకొని, ఈలోపు వంట మొదలుపెట్టుకుంటే టైం తొందరగా మనకు కలిసొస్తుందండి. ముందు ప్లానింగ్ చేసుకుంటే. అలా చేసుకోవడం వల్ల వంట అయిపోయిందనుకోండి 11:00కల్లా మనం ఈ పని ముగించుకుంటే భోజనాల టైం 1 అనుకోండి, 1:30 మాదైతే. ఈ మధ్యలో టైం ఉంటుంది చూసారా? ఆ టైంలో మనం ఏ పనైనా చేయొచ్చండి. చలికాలం అయితే ఆ టైంలో కూడా మొక్కల పని చేయొచ్చు. అంటే పండిపోయిన ఆకులు తీసేయటం, అక్కడ కొంచెం శుభ్రం చేయటం, ఇలాంటివి చల్లగానే ఉంటుంది కదా వాతావరణం. ఆ టైంలో చేసుకోవచ్చు. ఎండాకాలం అయితే వద్దులెండి పొద్దున్నే చేయాలి ఈ పని. లేదా సాయంత్రం చేసుకోవాలి మొక్కల్లో. అట్లా అనమాట. అలాగే ఈ వాకింగ్‌లు చేసేసుకుని, టిఫిన్‌లు చేసేసుకుని ఇవన్నీ అయిపోతాయి కదండీ! అయిపోయిన తర్వాత భోజనం చేశాక కూడా మనకి చాలా టైం ఉంటుంది. ఆ టైంలో అండి బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి మనం. ఈ టీవీలు, ఫోన్‌లు చూడడం తగ్గించుకుని బుక్స్ చదువుకుంటే చాలా బావుంటుంది. పూర్వంలాగండి అసలు నేను చెప్పిన విషయం మర్చిపోయి ఏవేవో చెప్తున్నాను చూసారా? అంటే ఇవన్నీ ఉపయోగపడేవే అనుకోండి. పూర్వంలాగే కరెక్ట్‌గా 8 లోపు మనం అన్నం తినగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. తర్వాత గంటకు పడుకున్నా, 2 గంటలకు పడుకున్నా మనం హెల్తీగా ఉంటాం. తిన్న వెంటనే ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్న వెంటనే 10 నిమిషాలు నడక అని పెద్దవాళ్ళు చెప్పారు. అన్నం తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు ఇంట్లోనే అటు ఇటు తిరగొచ్చండి నెమ్మదిగా. నడిచిన తర్వాత కాసేపు ఏ బుక్కో చదువుకుని, ఏదో చేసుకుని, కాస్త చిన్న చిన్న పనులుంటాయి గదండీ వంటింట్లో ఆడవాళ్ళకి. అవి చేసుకుని పడుకుంటే మనం హాయిగా ఉంటామండి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు ఎవరికైనా అలవాటుంటే పాలు తాగి పడుకోవచ్చండి. కొంచెం నెమ్మది ఉన్న వాళ్ళకి మజ్జిగ అయితే పడదు. పాలైతే తాగి పడుకుంటే చాలా ఆరోగ్యం అండి. మా అత్తగారు అలాగేనండి. చనిపోయే వరకు ఇంచుమించుగా పాలు తాగుతూనే ఉన్నారు రాత్రి పూట. ఆ పాలు తాగడమే ఆవిడకి హెల్తీ అని చెప్పేవారనమాట ఆవిడ. అలా అండి అలా చేయొచ్చు మనం. చేస్తే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ యథావిధిగా మన పనులు మనం మళ్ళీ స్టార్ట్ చేసేసుకుంటాం. అందుకనే తొందరగా నిద్రపోవడం, తొందరగా నిద్ర లేవడం నేర్చుకోవాలండి ఫస్ట్. మనమే కాదండి, వయసు పైబడిన వాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా. ఇప్పుడేం చేస్తున్నారండి, సాఫ్ట్‌వేర్‌లొచ్చాక వాళ్ళకి అర్ధరాత్రి, అపరాత్రి వరకు కూడా వర్క్స్ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం గానండి. పిల్లలు కూడా అండి సూర్యోదయానికి ముందు లేవటం, సూర్యాస్తమయం అయిన వెంటనే పడుకోమని చెప్పనండి నేను. అలా రాత్రి 9 పోనీ 10, 10 ఏసుకోండి. 10కి పడుకున్నా 6కి లేవచ్చండి పిల్లలు. 8 గంటల నిద్ర కంటే మనకి ఎక్కువేం అక్కర్లేదు. ఎవరికైనా సరే. ఇక పెద్ద వయసొచ్చిన కొద్దీ నిద్ర కొంచెం తగ్గుతూ ఉంటుందిలెండి. అది కూడా కామను. కానీ మన పాత అలవాట్లు చేసుకుంటే, పూర్వం ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటే, మనం ఆరోగ్యంగా ఉంటామనేది నా ఆలోచనండి. ఎందుకంటే, కరోనా వచ్చినప్పుడు చూడండి, కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి రమ్మని చెప్పేవారు. బయట నుంచొచ్చాక చేతులు కడుక్కోవాలి, కాళ్ళు అది పూర్వం పద్ధతండి. ఇంటికొచ్చి రాగానే గుమ్మం ముందే ఓ బకెట్‌తో నీళ్లు పెట్టేవారు. అప్పుడు ఈ పంపులు, ఇవన్నీ లేవండి. బకెట్‌తో నీళ్లుండేవి ఇంటి ముందు. కాళ్ళు కడుక్కునే లోపలికొచ్చేవారు. బయట వాళ్ళొచ్చినా, ఇంట్లో వాళ్ళొచ్చినా. అదే పద్ధతి మనం ఈ కరోనా వచ్చినప్పుడు పాటించాం. మళ్ళీ తర్వాత అంతా మామూలయిపోయింది. కొన్ని ఇళ్లల్లో ఇంకా పాటిస్తున్నారులెండి. అది కాదని నేననను. అలాగా పూర్వపు జీవితానికి మనం వెళ్ళగలిగితే, మన ఆరోగ్యంగా గానీ, వయసు ఉన్న వాళ్ళకి గానీ, వయసు కొంచెం 60 ఏళ్ళొచ్చిన వాళ్ళైనా, వయసులో ఉన్న వాళ్ళకైనా అన్ని విధాలా బావుంటుంది అనేది నా ఉద్దేశం అండి. మీరేమంటారు? ఈ వీడియో చూసి మీరు కామెంట్స్‌లో ఖచ్చితంగా తెలియచేయండి. నేనిలా చెప్తున్న వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో కూడా తెలియచేయండి. అలా మీరు చెప్తే మాకు కొంచెం బూస్టప్ అండి. బానే చెప్తున్నారు అన్నారనుకోండి సంతోషిస్తాం. లేదు ఇది మీరు తప్పు చెప్పారమ్మా అంటే సరిదిద్దుకుంటాం. అలా అనమాట. ఏ వయసులోనైనా పెద్ద అనుభవజ్ఞులం ఏం కాదండి. తప్పులు చేయొచ్చు, తప్పు చెప్పొచ్చు కూడా.
ఇది తప్పమ్మా అంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదమ్మా ఇది బా చెప్పారంటే ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఏమంటారు? వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.